నిన్ను అసమర్థుడిగా చేయడు, దేవుడు నిన్ను సమర్థుడిగా చేస్తాడు. దేవుడు నిన్ను అప్పిచ్చేవాడిగా చేయాలంటే నీకు సమర్థత రావాలి. మళ్ళీ చెప్తాడు, నీకు సమర్థత రావాలి. సమర్థత వచ్చినప్పుడే నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు. నువ్వు ఆ లెర్నింగ్ నువ్వు నేర్చుకోగలిగినప్పుడే నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు. అప్పు నువ్వు ఎలా తీర్చగలిగావో అనుభవం నీకు ఉన్నప్పుడే నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు. రేపొద్దున నీ పిల్లలకు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, అనుభవం నీకు నేర్పించాడు దేవుడు. అలా వెళ్ళాలి. కానీ ప్రభువా నాకు పైనుంచి కురిపించేనాయన, ఇది కాదు నువ్వు అడగాల్సిన ప్రార్థన. ప్రభువా నీ చిత్త ప్రకారం జరిగించు, నా మార్గాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా మాటల్ని చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా తీర్చాలి, ప్రభు సహాయం చేయండి, సహాయకుడిగా ఉండండి, నాకు తోడుగా ఉండండి, నాకు నీ కృపనివ్వని అని ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఒకవేళ అప్పు తీర్చడానికి ఒకవేళ వేరే దేశం వెళ్ళి ఉండొచ్చు, అక్కడ నీ పరిస్థితి అతలకుతలం అయిపోయి ఉండొచ్చు, కానీ మాటలు వింటున్న నీకు దేవుడు ఒక లెసన్ నేర్పించడానికే నీకున్న కష్టం కానీ నీకున్నటువంటి ఇబ్బంది అయినా కానీ ప్రభువు నమ్ము, నీ కష్టాన్ని నమ్ము. ప్రభు దాన్ని అక్కడే నీకున్నటువంటి నీ పనిలోనే